వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య చాలా మందికి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఒకటే సమస్య ఉంది. హెయిర్ ఫాల్ అవ్వడం, జుట్టు ఊడుతుందన్న భయం అనేది ఎక్కువగా ఉంటుంది. కోమింగ్ చేయాలన్నా, తలస్నానం చేయాలన్నా, ఎక్కడ జుట్టు ఊడుతుందో అన్న భయం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళల్లో. నిజమండి, ఎవరైతే హెయిర్ ఫాల్ అవుతుంది, జుట్టు ఒత్తుగా పెరగాలి అనుకున్న వాళ్ళు నెలలో 2 సార్లు ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ని అయితే చూస్తారు. ఒక్కసారి నమ్మి ట్రై చేసి చూడండి, మీకు రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. మేము చాలా షాంపూలు, ఆయిల్స్ వాడుతున్నాం, ఈ ప్యాక్ వల్ల ప్రాబ్లం ఉంటుందా అంటే అస్సలు ఉండదండి. ఈ షాంపూ, ఆయిల్స్ ఏమైనా మార్చాలన్న డౌట్ అయితే అస్సలు వద్దు. మీరు రెగ్యులర్గా వాడే షాంపూ, ఆయిల్స్ అయితే వాడుకోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో ఏంటో స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్యాక్ని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఇక్కడ 1 కప్ కర్రీ లీవ్స్ అయితే తీసుకున్నాము. అండ్ తర్వాత వచ్చేసి 1 కప్పు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మనకి హెన్నా పౌడర్ని అయితే తీసుకోవాలి. 1 కప్పు హెన్నా పౌడర్ కానీ లేదా గోరింటాకు పౌడర్ అయినా తీసుకోవచ్చు, బయట షాపులో దొరికేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1/2 లెమన్, అలాగే మందారం ఆకులు. అలాగే ఈ ప్యాక్ని మనం రేపు ప్రిపేర్ చేసుకుంటామంటే ముందు రోజు నైట్ ఒక 2-3 స్పూన్లు మెంతులు అయితే నానబెట్టుకోవాలి. ఈ మెంతుల్ని కూడా మనం ఈ ప్యాక్లో అయితే యాడ్ చేసుకుంటాము. ఇంకా ఇప్పుడైతే ముందుగా మనం ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని నానబెట్టిన మెంతులు, అలాగే కరివేపాకు ఆకులు, మందారం ఆకులు మెత్తగా అయితే మనమైతే పేస్ట్ని అయితే చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో 1 కప్పు హెన్నా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. హెన్నా పౌడర్ అనేది మీ జుట్టు లెంత్ని బట్టి తీసుకోండి. షార్ట్గా ఉంటే కొంచెం తక్కువ తీసుకోండి, ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. తర్వాత దానిలో 1/2 లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాక్ని అంతా బాగా మిక్స్ చేసుకోవడానికి దీనిలో మనం వచ్చేసి పెరుగు అయితే చెప్పాం కదా, పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వచ్చేసి మనం ఇలా గట్టిగా మిక్స్ అయ్యేలా మనం పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. అంటే హెడ్కి పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ అంతా కారిపోతుంది కదా, అలా కాకుండా ఇలా హెడ్కి అనేది పట్టేలాగా, జుట్టు మొత్తానికి పట్టేలాగా ఇలా గట్టిగా మనం అనేది బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ ప్యాక్ని వచ్చేసి 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కరివేపాకు, మెంతులు జుట్టుని ఒత్తుగా చేయడానికి, తెల్ల జుట్టు రాకుండా జుట్టు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పెరుగు అనేది మన జుట్టుని డ్రై అవ్వనీయకుండా చేస్తుంది. హెన్నా పౌడర్ యూస్ చేసాం కదా, హెన్నా పౌడర్ జుట్టుని మందంగా ఒత్తుగా ఉండేలా చేస్తుంది. అలాగే మందారం ఆకులు మన జుట్టుకి మంచి షైన్ అయితే ఇస్తుంది. ఈ ప్యాక్ వచ్చేసి మన స్కాల్ఫ్ నుండి జుట్టు చివరి వరకు అప్లై చేసుకొని 40 నిమిషాలు అయితే అలాగే వదిలేసేయాలి. తర్వాత మనం ఏ షాంపూ రెగ్యులర్గా యూస్ చేస్తామో ఆ షాంపూతో అయితే వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.